నమస్తే. ప్రస్తుతం మన మీడియాలో వైరల్ అయ్యేది రెండు కంటెంట్లు. ఒక పక్క 'రాజ్ తరుణ్ లావణ్య' కేసు అండ్ వాళ్ళ విల్లా అసలు ఎవరికి చెందిన విల్లా అని జెప్పేసి అదొకటి నడుస్తుంటే, ఇంకో పక్క అఘోరి పెళ్లి, అఘోరి శోభనం, అఘోరి అక్కడ దొరికింది, అఘోరి అక్కడ అరెస్ట్ అయ్యింది అని జెప్పేసి ఇవి నడుస్తున్నాయి మనకు. ప్రస్తుతం ఇప్పుడు ఈ విషయాల పైన మనతో మాట్లాడడానికి సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్ మీరు చెప్పండి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ అఘోరి ఒక సెన్సేషన్ అయిపోయింది. 1 ఇయర్‌గా. అంటే లాస్ట్ సమ్మర్ స్టార్ట్ అయింది. ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మొత్తం అఘోరి పెళ్లి, అఘోరితో ఆ శ్రీవర్షిని ఇంతకు ముందు ఫస్ట్ వైఫ్ అంటున్నారు. అసలు మీరేం చెప్పదలుచుకున్నారు సార్ ఈ మ్యాటర్‌లో? ఏమో అంటారు. ఈ మధ్య కాలంలో ఏమైందంటే స్మార్ట్ ఫోన్ ఉన్నిందంటే చాలు. అదో దాన్ని వీడియో కింద ఎవడి దగ్గరైనా ఎక్కడైనా మీరు రికార్డింగ్ చేయొచ్చు. ఒకటి. రెండోది సోషల్ మీడియా వేల సంఖ్యలో పెట్టుకున్నారు. దానికి ఇంకో విషయం ఏమంటే ఎథిక్స్, మారల్స్ మర్చిపోయినారు జీవితంలో. రాను 20 ఏళ్ల క్రితం ఏమైనా ఇటువంటి న్యూస్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు దీన్ని టెలికాస్ట్ చేసేవాళ్ళు కాదు. ఈ పోను స్మార్ట్ ఫోన్ని ఏ విధంగా కెమెరాగా ఉపయోగించినారో అప్పటి నుంచి పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ ఏమీ లేదు. ఎవరిదైనా ప్రైవేట్ లైఫ్ని పబ్లిక్ చేస్తున్నారు. ఎందుకు? ఎవరో ఒక సెలబ్రిటీ కూరగాయలు కొనుక్కునే దానికి కర్మరా జీవుడానికి పోతాడు. అక్కడ ప్రతి ఒక్కడి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అందరూ రికార్డింగ్ చేస్తారు. అక్కడ కూడా ఇదిగో తోక అంటే ఇదిగో పులి అన్నట్టు మాట్లాడతారు. సో దీనివల్ల ఏమైందంటే ఈ అఘోరా అనే వ్యక్తి శ్రీనివాస్ అని ఉన్నారని, ఆ తర్వాత ట్రాన్స్జెండర్గా మారారని. ఎందుకంటే ఈ ట్రాన్స్జెండర్స్ కూడా ఎవరో శ్యామల అని, జోగిని సంధ్యాన ఏమో ఒక ఎఫ్ఐఆర్ కట్టింది. మా జీవితం నాశనం చేస్తున్నాను. మోకిల్లో ఒక ఎఫ్ఐఆర్ కట్టారు 59/2005. ఏమైనా ఆమె చీటింగ్ చేసింది, వీడు ఎవరినో మభ్యపెట్టి ఏదో పూజలు చేస్తానో ఏమేమో చెప్పి 9.5 లక్షలు కాజేశాడని. ఇంకా క్రితం నేను ఇటువంటి దాని మీద పెద్ద ఆసక్తి చూపించను. ఎందుకంటే ఇవన్నీ ఏదో ఊసిపోనితనానికి మాట్లాడుకునే వ్యవహారం ఉంటుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ వైఫ్ రాధిక అని ఒక అడ్వకేట్, ఆమె కరీంనగర్లో జూనియర్ అడ్వకేట్. ఆమెమో నన్ను పెళ్లి చేసుకున్నాడు, తను మగవాడు అని చెప్తుంది. ఈ మధ్యకాలంలో ఇక్కడ సికింద్రాబాద్లో టెంపుల్లోకి వచ్చినప్పుడు ఆమె బట్టలు లేకుండా తిరిగినప్పుడు ఒక స్త్రీకి సంబంధించిన వ్యవహారంగా స్త్రీగానే గుర్తించారు ఆమెని. తర్వాత ఇప్పుడు చూస్తే ఈ ఒక అమ్మాయి శ్రీవర్షిణి అనే అమ్మాయిని తను ముందు తన కూతురుగా భావించినాను, నేను విద్యలు నేర్పించాలి, ఏమేమో వశీకరణ విద్యలు, ఏమేమి విద్యలు అన్నీ నేర్పిస్తాను, అందుకనే నా దగ్గరికి తీసుకున్నానని చెప్పాడు అబ్బాయి. ఏమో కూడా మా అమ్మ అని చెప్పి మొదలుపెట్టింది. సో మా అమ్మాయి మొన్నటి ఒక వారం రోజుల క్రితం చూస్తే పెళ్లి చేసుకున్నాము, మా ఆయన నా భర్త, నల్ల బంగారం తెల్ల బంగారం అంటుంది ఆ అమ్మాయి. అసలు ఏమిటిది? ట్రాన్స్జెండరా, లెబ్జియనా? నాకు అర్థం కావడంలా. దీన్ని పట్టుకొని సోషల్ మీడియాలో అందరూ ఇదే ఒక పనిగా, అంటే ఇదే 20 ఏళ్ల క్రితం వచ్చి ఉంటే డెఫినెట్గా దీన్ని ఎవరు పట్టించుకునేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఈ సోషల్ మీడియా లేదు, ఇన్ని ఛానల్స్ లేవు. జునైన్గా ఎక్కడైనా ఏదైనా విశేషం ఉంటే దాన్ని మాత్రమే ప్రజలకు అందింపజేసేవాళ్ళు. ఇప్పుడేమైంది? వేల సంఖ్యలో సోషల్ మీడియాలో వచ్చేసింది. దాంతో ఏమైంది? కంటెంట్ కావాలి, ఏదో ఒక సంచలనంగా మాట్లాడాలి, థంబ్‌నెయిల్స్ పెట్టాలి. సో దానివల్ల ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరి జీవితాల్లోకి దొంగ చూస్తున్నారు. సో అదే కాకుండా వీళ్ళకి ఇప్పుడు మామూలుగా సోషల్ మీడియాలో కాదు, మీడియానే కాదు, జనాల్లో కూడా ఎథిక్స్‌ను గురించి కానీ, మారల్స్‌ను గురించి కానీ చర్చే లేదు. ఎంతసేపు తన స్వార్థంగా డబ్బులు. ఇప్పుడు చూడు, ఈ మధ్యకాలంలో ఈ వ్యక్తి మీరు ఇది వాడండి మీకు జుట్టు వచ్చేస్తుంది, లేదు మీరు దీంట్లో డబ్బులు ఊరికే అట్లా 10 రూపాయలు వేస్తే ₹1,00,000 గెలుచుకుంటారని చెప్పి అందరినీ బోధించారు. లక్షల కోట్లు నాశనం చేసుకున్నారు. సోషల్ మీడియా వాళ్ళు డబ్బు సంపాదించుకున్నారు, వీళ్ళేమో నాశనం అయిపోయారు. అదేవిధంగా ఈ వర్షిణి అనే అమ్మాయి మొన్నటి వరకు తల్లి నాకు గురువు అనింది, తల్లి అనింది, తండ్రి అనింది. ఇప్పుడేమో లవరు, ఫస్ట్ నైటు అని మాట్లాడుతున్నారు. బహుశా
దీని గురించి వీళ్ళ గురించి మాట్లాడకపోవడమే ఉత్తమం. బహుశా ఏమైతుంటుందంటే వీళ్ళు మతి భ్రమించన్నా ఉండాలా, లేదా నార్కోటిక్స్ కన్నా అలవాటు పడి జీవనాధారం కోసం రోజుకో వేషం, రోజుకో మాట, పూటకో వ్యవహారంలాగా తిరుగుతున్నారు. ఏంటి కరీంనగర్‌లో పుట్టడం ఏంటి? శ్రీనివాస్ అని అంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులేమో మా అబ్బాయి శ్రీనివాసు అందరికంటే మూడో అబ్బాయి అని వాళ్ళన్న అంటాడు. తర్వాత చూస్తేనేమో కరీంనగర్‌లోనే జూనియర్ అడ్వకేట్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఈ ట్రాన్స్‌జెండర్స్ ఏమో వాడు మా పరువు తీస్తున్నాడని. మా పరువు తీసి వాడు ట్రాన్స్‌జెండర్‌గా మారి ఆపరేషన్ చేయించుకొని మా పరువు తీసుకున్నానని వాళ్ళంటారు. మాకేమో యోని పూజలు చేస్తాను, ఆ పూజలు చేస్తానని చెప్పి దాదాపు 10,00,000 రూపాయలు కాజేసినారని అక్కడ కేసు పెడుతున్నారు. ఇవన్నిటిని చూస్తే వాడు పని లేని ఒక మామూలు వ్యక్తి. దాన్ని డబ్బులు సంపాదించుకోవాలని, లేదా ఈ లెస్బియన్ అన్నా ఉండాలి, లేకపోతే ట్రాన్స్‌జెండర్ అయినా సార్ ఉండాలి. మీరన్నట్టుగా ఒకవేళ తను అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరు లెస్బియన్ అనడానికి ఆహ్, రీ రీ ఒక ఒక అంటే లాజిక్‌గా ఆలోచిస్తే మాత్రం ఒకటుంది. ఏంటంటే అమ్మాయిలు అంటేనే లెస్బియన్స్‌గా మనము పరిగణిస్తాం. కానీ తనకి అసలు అమ్మాయి అంటే హార్మోన్సే లేవు అని జెప్పేసి అందరూ వాదిస్తున్నారు. వాదిస్తేది వేరు, నిజం వేరు. వాదించేది అందరూ వాదించొచ్చు. మీరు హ్మ్. నేను కూడా వాదించొచ్చు. అది వాదన కాదు. హ్మ్. నిజంగా హార్మోనల్‌గా లేదు. ఆ అబ్బాయి మగ పురుషుడే కాదు. అది కొందరు అంటున్నారు ట్రాన్స్‌జెండర్‌గా మారేక ముందు అన్ని ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారు. అమ్మాయిలాగా మారడానికి అన్ని అవయవాలను కూడా మార్చుకున్నారు. హ్మ్. ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని బ్రెస్ట్ ఇంప్లాంట్ చేసుకున్నారు. ఇవన్నీ చెప్పినప్పుడు ఆ ట్రాన్స్‌జెండర్‌గా ఉన్న వ్యక్తిని ఇంకొక అమ్మాయి అట్రాక్ట్ అయిందంటే లెస్బియనే ఉంటుంది. వేరేముంది? అంతే. డెఫినిట్‌గా లెస్బియనే ఉంటుంది. అండ్ ఇప్పుడు మీడియా అసలు అంటే అతని విషయంలో ఎందుకు ఇంత ఉత్సాహంగా ఉంది అని చెప్పడానికి ఒక రీజన్ ఏంటంటే, ఫస్ట్ అతను సనాతన ధర్మం అని చెప్పేసి శ్రీనివాస్ బయటికొచ్చారు. ఆ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు. నేను సనాతన ధర్మాన్ని కాపాడడానికొచ్చాను. అమ్మాయిలకు ఎక్కడైనా అఘాయిత్యాలు జరిగితే నేను ముందుంటాను వాళ్ళని కాపాడడానికి అని చెప్పేసి అన్నారు. అండ్ ఇంకా అసలు అమ్మాయిలు ఎక్కడైనా పెళ్లి చేసుకుంటారా అని చెప్పేసి కూడా అతనే అన్నారు. ఆ శ్రీనివాసే అన్నారు. ఈ తీరా చూస్తే ఇలా అంటే మొత్తం అతను చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయడం వల్ల ఇప్పుడు మీడియా మొత్తం అతని మీద పడుతుంది అని చెప్పేసి ఆహ్, మా ఉద్దేశ్యం ఇది. సనాతన ధర్మాన్ని గురించి ఇట్లాంటి వెధవలు మాట్లాడడం చాలా తప్పు. సనాతన ధర్మాన్ని గురించినటువంటి వ్యవహారం అసలు సనాతన ధర్మం అంటే ఏమిటో అతనికి తెలుసా? తెలీదు. సనాతన ధర్మం అంటే ఏమిటి? పూర్వకాలం నుంచి వచ్చే ధర్మాన్ని మనం కాపాడాలనేదే సనాతన ధర్మం. సనాతనం అంటే ఎప్పుడు పుట్టిందో తెలియంది. హ్మ్. సనాతనము దానికి పుట్టుక లేదు. ఎప్పటినుంచో వస్తుంది. ఆ ధర్మాన్ని కాపాడటం. సనాతన ధర్మం అంటే తెలియని వ్యక్తి ఇట్లా పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఇంకొక రాధిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అక్కడెవరో మా శ్రీవర్షిని, మోనిక అదే శ్రీవర్షిని. మోకిల. మోకిలాలో ఎవరో యోని పూజ చేస్తానని 10,00,000 కాజేశాడు. వాడి దగ్గర డబ్బులు కాజేస్తున్నాడు. వీడి దగ్గర పూజలు చేస్తానంటాడు. నేను దానికి శవాలు తింటానంటాడు. ఇవన్నీ పిచ్చి పిచ్చి వ్యవహారాలు. పిచ్చి పట్టినా ఉండాలి. లేదు జనాల్ని పిచ్చోళ్ళని చేసి డబ్బు సంపాదించాలనే వేవలో ఉండాలి తప్ప, ఇతను సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడే హక్కు కూడా ఇతనికి లేదని చెప్తాను. అంటే ఇతన్ని అరెస్ట్ చేయడానికి కానీ అంటే ఇప్పుడు చాలా మంది ఇతని పైన కేసులు పెడుతున్నారు. పోలీసులు ఎందుకు ఇతన్ని అరెస్ట్ చేయట్లేదు అని చెప్పేసి అందరి డౌట్ సార్. ఇప్పుడు పో పో అరెస్ట్ చేయడానికి కాంటెంట్ ఉండాలి కదా! హ్మ్. అరెస్ట్ ఇప్పుడు వాడు చెడ్డవాడు అంటాను నేను. అని ఎఫ్ఐఆర్ కట్టిస్తాను పోలీసోళ్ళ దగ్గర. దానికి చెడ్డవాడు అని చెప్పడానికి ఎవరినన్నా కొట్టిండాలా, చంపిండాలా, మోసం చేసిండాలా, ఏదో ఒక ఆధారం ఉండాలి కదా! హ్మ్. అవి లేకుండా చెప్పి ఇప్పుడు వాడు ట్రాన్స్‌జెండరు. ఇప్పుడు ఎవరినో మోసం చేసింది ఎఫ్ఐఆర్ కట్టారు. హ్మ్. 9,000 ఎంతో 9,00,000 9,00,000. మోసం చేసినారు. ఎఫ్ఐఆర్ కట్టినారు. ఆ అబ్బాయిని తీసుకొస్తారు. వీళ్ళు ఎట్లా ఇచ్చారు? ఆన్‌లైన్‌లో ఇచ్చారా? క్యాష్ ఇచ్చారా? దాన్ని ఎఫ్ఐఆర్ చేస్తారు. అది చార్జ్ షీట్ ఏస్తారు. కోర్ట్‌లో పెడతారు. ఇప్పుడు ఈమె ట్రాన్స్‌జెండర్‌ల పరువు పోగొడుతుంది అని పెడితే దానికి ఏం కేస్ అవుతుంది? ఏం కేస్ కాదు. హ్మ్. అదే విధంగా ఇప్పుడు మొదటి వైఫ్ రాధిక అని ఉందే. ఆమె కంప్లెయింట్ ఇస్తే నన్ను పెళ్లి చేసుకొని నన్ను వదిలేసిపోయినాడు. నాకు ఇబ్బంది పెట్టినాడు. నా దగ్గర డబ్బు కాజేశాడు. నా దగ్గర నగలు కొట్టేసినాడు అంటే డెఫినిట్‌గా చీటింగ్ కేసో, ఇంకో కేసో ఎఫ్ఐఆర్ పడతారు. ఓకే. ఇప్పుడు ఈ శ్రీవర్షిని పెళ్లి చేసుకునింది కదా! ముందేమో దేవుడా, దేవత, మా అమ్మ అనింది ఆ అమ్మాయి. హ్మ్. ఇప్పుడేమో నా భర్త అంటుంది. బట్ ఇటువంటి వ్యవహారం చూస్తే నిజంగా బాధేస్తుంది. అంటే వీళ్ళు ఏమిటి? సమాజానికి ఏమి నేర్పించాలనుకున్నారు? సనాతన ధర్మం అంటే ఏమిటి? హ్మ్. అంటే
రోజుకొక మాట మాట్లాడడం సనాతన ధర్మమా? రోజుకొకరిని పెళ్లి చేసుకొని వదిలేయడం సనాతన ధర్మమా? నిజంగానే చెప్తే ఇటువంటి వాళ్ళు సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడకపోవడం చాలా ఉత్తమం. మనం కూడా ఇటువంటి వాళ్ళ గురించి మరీ మరీ చర్చించడం బాధాకరం. ఇది వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ మనకి. అంటే పోలీస్ అంటే డ్యూటీలో ఉన్న పోలీస్ పైన చేయి చేసుకోవడం, చంపడానికి ప్రయత్నించడం అంటే కత్తితో పైనకెళ్ళాడు ఈ శ్రీనివాస్. దీనిపైన ఎలాంటి కేసు కాదంటారా? ఎందుకుండదు? పోలీసోళ్ళని కొట్టడానికి పోతే 307 పిచ్చి పిచ్చి అదే అదే మాటలన్నీ మాట్లాడాడు. అటెంప్ట్ మర్డర్ పెడతారు. పిచ్చి హ్మ్. పిచ్చి మాటలు మాట్లాడితే ఇన్సల్టింగ్ ది పోలీస్ ఆఫీసర్ అని 210 ఎఫ్ఐఆర్ కడతారు. వదిలిపెడతారా? హ్మ్. ఐ డోంట్ థింక్ ఎఫ్ఐఆర్ అయితే కట్టింటారు. నిజంగానే కత్తి తీసుకొని పోయుంటే చంపడానికి వచ్చినారని చెప్పి అటెంప్ట్ మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ కడతారు. కట్టకుండా ఏముండరు. ఓకే. కట్టే ఉంటారు. కానీ ఇది జరిగి 1 ఇయర్ అయింది. దీని గురించి అసలు ఎవ్వరు మాట్లాడట్లేదు. ఓన్లీ అది నిజంగా జరిగిందా లేదా? వీడియోలున్నాయి సార్. వీడియోలో కత్తి ఇప్పుడు అంటే ఇప్పుడు అతని దగ్గర త్రిశూలం ఉంటది. ఒక కత్తుంటది. హ్మ్. అండ్ అతను ఎవరో ఇంటికెళ్ళాడు. మాట్లాడేసి వస్తుంటే పోలీసులు అంటే అక్కడ గుమిగూడారని చెప్పేసి పోలీసులెళ్తే పోలీసులనే అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడి, ఏం చేస్తావు అది ఇది అని కూడా మాట్లాడి అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడినందుకు ఏదన్నా పెట్టి కేసు పెట్టింటారు. డెఫినిట్‌గా కేసు పెట్టింటారు. లేదు పోనీలే ఆ పిచ్చోడితో మనకెందుకని వదిలేసన్నా ఉండాలి. ఓకే. లేదు పోలీసోడిని కొడతాను, నరుకుతాను అని పోతే డెఫినిట్‌గా ఎఫ్ఐఆర్ కట్టింటారు. హ్మ్. ఆ! ఓకే. సో ఫైనల్‌గా అంటే ఇప్పుడు ఈ అంటే ఈ అఘోరి అనే వ్యక్తిని మేము అంటే మీడియా వదిలేస్తేనే బెటరు అని అంటారా? 100కి 100 పాళ్ళు ఇట్లా వాళ్ళని పట్టించుకోవడం ఉత్తమం. హ్మ్. పట్టించుకోకపోవడం ఉత్తమం. లేదు కాంక్రీట్‌గా ఏదన్నా ఎవిడెన్స్ దొరికి వీడు ఈ విధంగా చీటింగ్ చేస్తున్నాడు. అదే విధంగా సనాతన ధర్మం పేరు మీద చాలా మందిని మోసం చేశాడు అని అట్లాంటివి ప్రూవ్ చేసి ఎఫ్ఐఆర్ కట్టి అరెస్ట్ చేస్తేనే మంచిది. అరెస్ట్ చేసి జైలుకి పంపించడం ఉత్తమం. ఓకే. అంటే ఆ! మళ్ళీ బయటికొచ్చి మళ్ళీ అదే చేసే అవకాశం ఉంటుంది గదా సార్? లేదు హి మస్ట్ బి ఎ లూనటిక్. మెంటల్ కి నిమిషానికో మాట, పూటకో మాట, హ్మ్. పూటకొక వేషం వేస్తున్నాడంటే డెఫినిట్‌గా ఇట్లా ఎవడు బయటుండి అందరిని ఇబ్బంది పెట్టేటి కంటే ఎక్కడైనా జైల్లో అదే మెంటల్ హాస్పిటల్. లూనటిక్ మెంటల్ జైల్‌లో ఓకే. పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చడం ఉత్తమం. ఓకే. ఓకే సార్.